దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు ఎంతగానో ప్రేమించి మరి సమయం మనకి ఇచ్చిన ప్రియబిడ్డలారా, అందరూ బాగున్నారా? మనం పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఫస్ట్ కాంచి మనం చదువుకుందాం. ఆ దినముల తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించింది, మీరందరూ మారు మనసు పొంది యూదా బెత్లెహేములో ప్రకటించున్న ప్రభు మార్గములు సిద్ధపరచుడి. బాప్తిసాన్ని ఇచ్చే యోహాను గారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు ఏంటంటే, మారు మనసు పొందుడి మీరందరూ. ఆ దినముల్లో యోర్దాను నది కాడ మారు మనసు పొంది మీరందరూ బాప్తిసము తీసుకొని దేవుని మార్గాన్ని సిద్ధపరచుడి. అది అంటే ఎందుకు ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి అని చెప్తుంటే, పరలోక రాజ్యము సమీపించింది. అది ఈ దినముల్లో మనకి పరలోక రాజ్యం సమీపించిందని ఆనాడు యెషయా ద్వారా ప్రవచించిన ఒక ప్రవక్త యోహాను గారు. వారందరూ కూడా యూదయ, సమరయ, యెరూషలేము నుంచి అనేకులు సద్దుకాయలు ప్రజలు వచ్చి వారందరూ బాప్తిసం తీసుకోవాలని అడుగుతున్నారు. ఏమనంటే, మేమేం చెయ్యాలి, బాప్తిసం తీసుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. హల్లెలూయా. మారు మనసు పొందాలి అంటే మీ మనసుని మార్చుకోవాలి. మనకి నిజంగా దేవుని రాకడ గురించి మనకి తెలియపరుస్తున్నాడు. యుద్ధాల గురించి లోకములో రాకడ గురించి సూచనలు మనకి ప్రభు తెలియపరుస్తున్నాడు. కీర్తనలు 83వ కీర్తనలో ఉంది, వారందరినీ ఇశ్రాయేలు ప్రజల్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అని వారందరూ చెప్పుకున్నట్లుగా ఆలోచన చేసినట్లుగా మనకి తెలియపరుస్తున్నాడు. కానీ ఈ దినాల్లో నిజముగానే అదే మనం చూస్తున్నాం, కనులారా జరుగుతుంది. మన ముందే ఈ వాగ్దానము, ఈ వాక్యము నెరవేరుతుందని. అందుకే ఇక్కడ దేవుడు ఈ యోహాను ప్రవక్త ద్వారాగా ఆ దినములో రక్షణ గురించి బహు తీవ్రతముగా దేవుని రాజ్యం సమీపించింది, మీరందరూ మారు మనసు పొందాలి, దేవుని యొక్క రక్షణ పొందాలని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే కదా, దేవుని రక్షణ విషయంలో ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయకుండా సమయము దగ్గరికి వచ్చింది కనుక, ఈ సమయంలో మనం చాలా చూస్తున్నాం కనుక ప్రియబిడ్డలారా, ఈ దినమున దేవుడు ఒకసారి మనతో హెచ్చరికిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనలో ఆ రక్షణ కోసం ఆ వాయిదాలు వేసినట్లయితే, ఆ రక్షణ కోసం మనం ఇంకా ఇప్పుడు కాదులే అని ఆగిపోయినట్లయితే, తీర్మానం చేసి కూడా మనం రక్షణ పొందకుండా ఉన్నట్లయితే దేవుడు ఈ దినమైన ఈ క్షణమైన రక్షణ పొందాలి అంటున్నాడు. హల్లెలూయా. వారందరూ వచ్చారు, అనేక తెగలోళ్ళు వచ్చారు, రకరకాల ప్రజలు వచ్చారు, పనివారేమి, ఉద్యోగస్తులేమి, పన్ను కట్టించుకున్న వాళ్ళేమి, అనేక మంది వచ్చి యోహాన్ని అడుగుతున్నారు. ఏంటంటే మేమేం చెయ్యాలి అని చెప్తున్నాడు. మేమేం చెయ్యాలంటే, మీరేం చెయ్యవసరలా, నీకు 2 అంగీలు ఉన్నాయి అనుకో, ఇతరులకి లేని వారికి ఒక అంగీ ఇచ్చేసి, నీకు ఏదైతే కలిగి ఉందో ఇతరులకి అది నువ్వు ఇచ్చి నీకున్నాయన్నీ కూడా నీ మనసును మార్చుకొని నువ్వు రక్షణ పొందాలని చెప్పారు. అనేకులు వారు కొంతమంది ఆ మాటకి లోబడి వారు రక్షణ పొందారు. వారు రక్షణ పొంది కొంతమంది రక్షణ పొందారు, కొంతమంది ప్రశ్నలు వేశారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో ప్రశ్నల కంటే కూడా రక్షణ చాలా విలువైనది. అందుకే మనకి మాదిరిగా ప్రభువే రక్షణ పొంది చూపించి ఈ లోకంలో అనేకులకి రక్షణ రావాలి, మా రాజ్యానికి వారసత్వము అని ప్రభువు చూపించిన మార్గాన్ని మొదటగా ఆయనే రక్షణ తీసుకొని యోర్దాను నదిలో యోహాను గారి ద్వారాగా సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన ఇది మాదిరిగా చేసి చూపించాడు. ఇది ఇప్పుడు కానిమ్ము,
ఏంది ప్రభా, నేను కాదు కదా ఇవ్వాల్సింది, నేను మీ చేత తీపించుకోవాలి, అరుక్కుని కాదు, మీ చెప్పుల వారా ఇప్పటానికి కూడా నేను అరకత్తి లేని వాడిని అని చెప్పాడు. అసలు మనము మరి ఆ విషయము ఆలోచించినట్లయితే దేవుడు చేసిన త్యాగం మరి. అందుకే ఇక్కడ మార్గములు సరళం చేయడి అంటే, మార్గము సరళం చేయాలంటే ఒక మార్గంలో మనం వెళ్తున్నాం అనుకో, బండు ఆటోను కారు ఏదో ఇసుక అడ్డుగా ఉందనుకో, అడ్డం వేసారనుకో, దాన్ని ఏం చేస్తాం, తీసేస్తాం, దిగి అది పక్కకు తీసి ఆ మార్గం సరళం చేసుకొని వెళ్తాం. అలాగే మన మనసులో దేవునికి అడ్డుగా ఉండ పరిస్థితులు, క్రియలు, దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా తీసేసి రక్షణ పొందాలి. మారు మనసు అంటే అదే, అంటే దేవునికి ఇష్టమైనది అదేనన్నమాట. దేవునికి ఇష్టమైనది ఏంటంటే మన హృదయము దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని రక్షణ పొందాలి అంటే, రక్షణ అనేది ఎప్పుడు వచ్చిద్దో ఎలా వచ్చిద్దో టైమ్స్ లేదు దానికి, ఈ ఫలానా టైం అని లేదు. మనం చూసినప్పుడు మరి జైల్లో ఉన్నవారు, వారు జైలుకి వేసినప్పుడు, మరి పౌలు చల్లని వారి పేతులు వాళ్ళు జైలుకి వేసినప్పుడు ఏం జరిగింది, వారు సంఖ్యలతో బిగించిన మరి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరి చీకటి గదిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, ఏది చూడకుండా చక్కగా దేవుని యొక్క స్తుతిస్తా ఘనపరుస్తూ ఉన్నారు. కానీ ఎందుకు జైలుకి వేస్తాం జరిగింది ఏంటంటే, మేలే జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మరి ఆ జైలు సరసాల నాయకుడు వారందరికీ రక్షణ లేదు. రక్షణ పొందటానికే దేవుడు ఒక కార్యం మన పక్షాన చేస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మధ్యాహ్న కాలం మరి మనము కూడా ఈ రోజున దేవుడు త్వరగా రక్షణ, ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఇప్పుడు మన దేశంలో అనేకమైన అల్లకొల్లారు చుట్టుకోవటానికి సిద్ధంగా ఉంది. దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేరుస్తా వస్తున్నామండి, కనులారా చూస్తున్నాం. ఇంకా ఎందరో మనము దేవుని కొరకు సిద్ధపడలేదో, ఎంతమంది మనం ఆగిపోయామో, ఎన్నిసార్లు వాయిదాలు వేసామో, ఎన్నిసార్లు మనం తీసుకోవాలని ముందుకెళ్ళి కూడా ఇప్పుడు కాదులని చెప్పి మరి ఆగిపోయిన వారు లేకపోలేదు. ప్రియబిడ్డ, ఈ దినము నీతోనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము సిద్ధపడాలి ఈ విషయంలో. నిజమే కదా, వారు కేకలు వేసినప్పుడు మరి దేవుడు గాలి తుఫానులు తెచ్చి ఆ సంఖ్యలన్నీ ఊడిపోయి, ఎక్కడెక్కడ సరసాలన్నీ కదిలిపోయి అవన్నీ కూడా చీకటైపోయింది. కానీ చెరసాల నాయకులు ఏం ఆలోచించుకున్నారు, అయ్యో ఇప్పుడు ఈ దొంగలందరూ వెళ్ళిపోయారనుకో, ఇప్పుడు ఇవన్నీ ఊడిపోయినాయి, వాళ్ళ బంధకాలన్నీ, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు వాళ్ళు పారిపోయారనుకో, చెరసాల నాయకుడు వచ్చి మనం చంపేస్తాడు, రాజుగారు వచ్చి అని వారు ఆలోచన చేసి, వారు కత్తి తీసుకొని ఇంకా మనం వాళ్ళు చంపిన దాకా ఉంటాం ఎందుకులే, మనమే చచ్చిపోదామని, పొడుచుకొని చచ్చిపోదామని వారు కత్తి తీసినప్పుడు పోలు చీరలు గారు అన్నారు, అయ్యా మీరేమి అలాంటివి చెయ్యొద్దు, మేము పారిపోయే ఖైదులం కాదు, మేము బాగానే ఉండాము, ఇక్కడే ఉండాము, మేము ఏమాత్రం పారిపోము, మీరు ఆ పని మాత్రం చెయ్యొద్దని దగ్గరగా కేకలు వేసి చెప్పారు. ఆ అద్భుతం చూసిన వారు వెంటనే వారికి రక్షణ గుర్తొచ్చింది. అయ్యా మాకు రక్షణ దయచేయండి అయ్యా, ఈ అద్భుతాన్ని మేము చూసాం కనుక మాకు రక్షణ దయచేయండి, ఆ రక్షణ మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి. మరి పోనీ అయ్యా ఇప్పుడు కాదులే, తెల్లారినా తీసుకోవచ్చు, మరి 2 రోజులు సిద్ధపడాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, వస్త్రాలు కొనుక్కోవాలి, మరి మంచిగా ఉపవాసం ఉండాలి, ఇవన్నీ ఉండయా రక్షణ పొందడానికి? కానీ మనస్సుతోనే దేవునికి పని, హృదయముతోనే ఆయనకి పని. ఆయన వారు వెంటనే మరి రక్షణ పొందటానికి వారు రక్షణ పొందారు. ఇంటి మొత్తం అని ఉంది కదా. అసలు ఎంత అద్భుతమైన మాట ఇది. మనం ఇప్పుడు రక్షణ పొందమంటే సంవత్సరాలు
ఆ రక్షణ 10 సంవత్సరాలు అయినా కూడా రక్షణ సంగతి ఒక విశ్వాసి 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తారు. రక్షణ అమ్మంటే ఇప్పుడు కాదమ్మ రక్షణ ఇంకా ఉంది, నాకు చాలా పనులు ఉన్నాయి, అబ్బాయి పెళ్ళి కావాలి, అమ్మాయి పెళ్ళి కావాలి, ఉద్యోగాలు రావాలి, మరి ఈ లోక సంబంధమైనవి మనం అడ్డుపెట్టుకొని నడుస్తూ ఉంటాం. ఈ టైంలో ఒకవేళ దేవుడు పిలుపు వచ్చిందనుకో, మరి రక్షణ, ఆ ఉద్యోగం మనం రక్షించదు, ఆ పెళ్ళి మనం రక్షించదు, మన పిల్లలు మనం రక్షించరు, మనకెవరు పరలోకం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మన యేసయ్య ఒక్కడే పరలోకాన్ని ఎత్తానికి నీకు ఒక గొప్ప సర్టిఫికేట్ ఇచ్చి నీకు దేవుని సన్నిధానంలో ఒక గొప్ప కార్యాలు దేవుడు చేయటానికి ఆయన సిద్ధంగా ఉండి సిద్ధపరిచిపోయాడు. కానీ ఈ లోకంలో ఉన్న శాతాను మరి అనేకమైన ఆలోచనలతోటి రక్షణ పొందటానికి మరి ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, మరి రక్షణ పొందటానికి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు ఆ నీళ్ళ దగ్గరికి, తొట్టి దగ్గరికి వచ్చాడు. ఆల్రెడీ మెట్టు దిగాడు, 2 మెట్లు, ఇక 3 మెట్లు దిగితే రక్షణ పొందుతాడు. నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతని రక్షణ మిస్ అయిపోతాడు. అంటే నీళ్ళల్లోకి వెళ్ళినా కూడా బయటికి తీసుకెళ్తే సైతాన్ కూడా, చూసావా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, చాలా అది భయంకరమైన పరిస్థితి. సమయం పోతే తిరిగి రాదని మనము ముందుగానే దాన్ని ఆలోచన చెయ్యాలి. ఆ సమయాన్ని, ఆ సమస్తాన్ని దేవుని చేతులకి అప్పగించాలి. దేవుని చేతులకి ఎప్పుడైతే మనం అప్పగిస్తామో దేవుడు మనకి అది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, యవనస్తులారా, మీ చదువులే, మీ బాధ్యతలే, అవి వాటికి దీనికి ఏం సంబంధం లేదు. అవి మీరు చేసుకోవచ్చు. మీ రక్షణకి దానికి ఏమీ అడ్డు లేదు, ఆటంకం లేదు. ఆ రక్షణ మీరు పొందాలి. ఆ రక్షణ పొంది ఆ మార్గంలో నడుస్తా మనం ఉన్నప్పుడు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో ఎవరికి తెలియదు. మనకి డేట్ ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదు? డేట్ ఇస్తే మానవుడు నాటకాలు బోటకాలు వేస్తాడుగా, మరి ఏమేం చేస్తారో మనకు తెలుసు. అప్పుడప్పుడే మరి మారిపోయామండి అక్క మేము అని అంటారు కదా. కానీ అలా కాదు, తెలియకుండా ఎవరికీ తెలియదు ఈ విషయం. అందుకే ముందుగానే సిద్ధపడి మనం ఉండాలి. సిద్ధపడమంటున్నాడు దేవుడు కదా. దేవుడు ఎంతగానో మరి ఒక క్షణంలోనే వాతావరణం మారిపోతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, గ్యాస్ రాదంటున్నారు. ఇప్పుడు అలా గ్యాస్ రాదంటున్నారంటే యుద్ధాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. మన 83వ కీర్తన మనకి తెలియపరుస్తున్నట్టుగానే ఇప్పుడు అదే యుద్ధం జరుగుతుంది. మనకి ఈ రీతిగా సూచనలు తెలుస్తున్నాయి. ఇప్పుడైనా మనం మెలకువగలిగి, ఎవరైతే వాగ్దానం చేసుకున్నారో, ఎవరైతే దేవునితో తీర్మానం చేశారో వెనక్కి వెళ్ళిపోకుండా, ప్రియ బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో మీరు కూడా సిద్ధపడండి. అన్నీ మన అమ్మటి ఏమీ రావు, రక్షణ ఒకటే వచ్చేది. ఎన్ని మనకుండా వ్యాపారాలు, ధనము, డబ్బు, వాదాలు, ఈ లోకములు అన్నీ మనకు కలిగి ఉండ రక్షణ లేకపోతే మనం ఏమీ చేయలేము. అసలైన లక్షల కంటే విలువైనది రక్షణ. యోహాను గారు కాడ మరి పన్నులు కట్టించుకునేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చారు. మీరు లంచము తీసుకోకూడదు, గవర్నమెంటు ఎంత బిల్లు వేసారో అంత బిల్లే కట్టించుకోవాలి రక్షణ పొందితే. వారు నిజమే కదా మరి అని చెప్పి వారు నమ్మి, దేవుని మాట నమ్మి వారు రక్షణ పొందారు. ఇది అనుకూలమైన సమయము, ఇదే దేవుడిచ్చిన సమయాన్ని మరి ఎందుకు వారు అర్ధరాత్రి కాడ తీసుకోవాల్సి వచ్చిందంటే, వారు కనులార దేవుని మహిమను చూశారు. మనం కూడా ఈ రోజున దేవుని మహిమను చూస్తున్నాము. ప్రతి ఆరాధనలో, ప్రతి ఒక్క సన్నిధానంలో, ప్రతి ఒక్క అనేకమైన బస్సుల్లో కూడా మనం చూస్తామంటాం, అనేకమైన ప్రాంతాల్లో కూడా మనం చూస్తామంటాం. దేవుడు చేసే కార్యాలు ఒక క్షణంలోనే మరి అద్భుతం చేస్తున్నాడు దేవుడు. చూసి కూడా మనము దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఇది మనకి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేయటానికి ప్రియ బిడ్డలారా
నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. తీర్మానం చేసి కూడా మనము ఆగిపోకుండా, సమయం లేదిక, టైము మరి చాలా తీవ్రతంగా ఉంది. ఆ తీవ్రతాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఎంత మనము గ్రహిస్తే అంత మంచిది. ఎందుకంటే 50 సంవత్సరాల దాకా రక్షణ లేదు కొంతమందికి. ఇంకెప్పుడు రక్షణ పొందేది? యవ్వన కాలంలో తీసుకుంటే ఎలా ఉండిద్ది? 50 సంవత్సరాలు తీసుకుంటే ఇంకేముండిద్ది? 50 సంవత్సరాలకి మనిషి నడవలేడు. ఇప్పుడు 50 సంవత్సరాలంటే ఇప్పుడున్న దాన్ని బట్టి ఇక పని కూడా చేసే పని లేదు. 30 సంవత్సరాలకే పని చేయట్లా, 40 సంవత్సరాలకే పని చేయట్లా. 50 సంవత్సరాలంటే ఈ దేనికి ఇంకా మనం ఎవరికి పనికి వస్తాం? ఈ మనుషులకి పనికిరాము, ఆడు దేవుని సన్నిధికి పనికిరాము. ప్రార్థనకి వెళ్ళి కూర్చోటానికి, ఆరాధిస్తానికి, దేవునిలో మనసారా దేవుని వాక్యం వినటానికి, ఎంతసేపు అయినా ఉండటానికి పనికొస్తామా? అందుట్లో ఇప్పుడు ఈ టైంలో అందరి బీపీలు, షుగర్లు, ఇవన్నీ రకరకాలైన బలహీనతలు. ఈ బలహీనతల్లో మనము మరి యవ్వన కాలంలో తీసుకోవాలా, వయసు అంతా అయిపోయినా తీసుకోవాలా? అసలు మనం సిద్ధపడుతున్నామా? సిద్ధపడి మనము దేవుని యొక్క సన్నిధానంలో సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుని యొక్క కృపని మనల్ని వెంటనే దాన్ని అనుగ్రహిస్తాడు మన మీదకి. అందుకని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తానికి త్వరగా మనము దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. అందుకే మనకి యెషయా గ్రంథంలో అంటాడు, ఒక వ్యక్తి రథం ఎక్కిపోతూ ఉంటాడు. ఆ రథం ఎక్కి ఒక వాక్యం చదువుకుంటా వెళ్తూ ఉంటాడు. ప్రభు అంటాడు, పిలుపుని పిలిచి, పిలుపు నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటా, అతనికి వాక్యం అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి తన శిష్యులు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు పిలుపు అనే శిష్యుడు వెళ్ళి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆయన కాడకి వెళ్ళి ఆ రథం ఎక్కి ఆ వాక్యము అర్థము తెలియపరిచాడు. ఎప్పుడైతే అర్థం తెలియపరిచాడో వెంటనే దేవుడు తెలియపరిచాడు. అదేంటంటే రక్షణ పొందాలని తెలియపరిచాడు దేవుడు. ఆ రక్షణ పొందాలి. ఇప్పుడు దారిలో వెళ్తున్నారు, ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ రక్షణ. ఆ ఇంటికి వెళ్ళాలి, మా వాళ్ళతో చెప్పాలి, మా బంధువులు ఒప్పుకోవాలి, మరి చాలా తతంగాలు. ఈ దినాల్లో బాప్తీసాలంటే చాలా తతంగాలు. అప్పుడే సమయం ఇచ్చిందా, తీర్మానం చేసుకోవాలి, 4 రోజులు ఉండాలి, నేను చెప్తాలే టైము అని చెప్తాము. కానీ మనం లేఖనాల్లో, పరిశుద్ధ లేఖనాలు చూసినప్పుడు టైం అంటూ లేదు. కొంతమంది ఉదయాన్నే తీసుకున్నారు, సాయంత్రం తీసుకున్నారు, కొంతమంది అర్ధరాత్రి తీసుకున్నారు, కొంతమంది ఆయన మధ్యాహ్నం తప్పు తీసుకున్నట్టు. మన రథంలో వెళ్ళేది పగలే కదా, అక్కడ నీళ్లు కనపడితే అక్కడ అప్పుడు ఆయన రక్షణ పొందాడని ఉంది. హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తుని తెలియకపోయినా, అదేందో మర్మాలు రాకపోయినా, తెలియకపోయినా ఆయన తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తను ఒక్కడికి అర్థం కావట్లా. చదువుకుంటున్నాళ్లే కానీ అర్థం కావట్లా. ఎందుకు అంటే ఏ దినాలైనా ఆ చదువు అనేది పరిపూర్ణతగా లేనప్పుడు, అదే కాదు అసలు చదువు సమస్య కాదు, దేవుని కృప మన మీదకి వచ్చినప్పుడు మనకు చదువు లేకపోయినా దేవుడు ఆ వాక్యాన్ని తెలియపరుస్తాడు. ఎందుకంటే అది నా జీవితంలో జరిగింది, నిజంగా జరిగింది. ఇంకా చదువు లేదు నాకు కూడా. మరి దేవుడు మరి ఆ వాక్యంతో మాట్లాడాడు. నా కుమార్తె, నువ్వు లేచి 91వ కీర్తన చదువు అన్నాడు దేవుడు. ఆ 91వ కీర్తన ఎక్కడ ఉండిద్దో నాకు తెలియదు, ఆ 91 ఎక్కడుందో తీయాలో కూడా తెలియదు. కానీ దేవుడు అలా చెప్పినప్పుడు చదువుతో కూడా సంబంధం, దేవుడే మనకి ఆ కృపనిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఆ వాక్యంలో ఆయనకు అర్థం కావట్లేదని దేవుడే చెప్పాడు కదా. ఒక మనిషిగా మనకి ఏ జ్ఞానం లేని మనకి దైవ జ్ఞానం, పరలోక జ్ఞానం, అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేదు, తెలీదు. ఆ కృప దేవుడు ఇచ్చేంత వరకు ఎవరికి అర్థం కాదు. ఎంత చదివినా కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం, బాగా చదువుకుంటారు కానీ వాళ్ళ బైబిల్ చదవమంటే చదవలేరు.
చెప్పండి ఎందుకని? దేవుని కృప విడుదల అవ్వాలి. ఎందుకంటే మనకి అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతూ వాక్యం అబ్రహాం గారి కాడికి వచ్చిందని ఉంది బైబిల్లో. ప్రతి ఒక్కరి కాడికి వాక్యం వచ్చింది, వాక్ వచ్చింది, ఆయన పిలుపు వచ్చింది. సమస్తం ఆయన ఇస్తే తప్పనడిచి ఆయన ఇవ్వకుండా ఏది కూడా చేయలేము. రక్షణ కూడా ఆయన ఇస్తేనే మనం పొందగలుగుతాం. కానీ ఆసక్తి అనేది మనకు ఉండాలి. నిజమే కదా ప్రభా, ఒకవేళ ఇప్పుడు ఏంటి పరిస్థితులు, మా దేశమే ఎట్లా ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, మరి ఏం జరగబోతుందో, నేను రక్షణ పొందాలి ప్రభా, ఇవన్నీ వద్దు నాకు, ఇవన్నీ నా ఎమ్మిటి రావని ఎవరైతే ఈ మధ్యాహ్నకాలం తీర్మానం చేస్తారో ప్రియబిడ్డలారా, యవనస్తులారా, అనేక మంది తల్లిదండ్రులారా, అక్కచెల్లారా, యొక్క దేవుని యొక్క కృప మీ మీద విస్కరించబోతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, నిజమే కదా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే వివాహం. వివాహం అంటారు కదా, అసలు వివాహం చేసుకుంటే కానీ నీకు అర్థం కాదు అంటారు చాలామంది తల్లిదండ్రులు. మగపిల్లైన ఆడపిల్ల, నీకు ఇప్పుడు తెలియదయ్యా, నీకు వివాహం చేసుకుంటేనే అర్థమైద్ది అంటారు. ఎందుకు? వివాహం చేసుకున్నాక ఒక బాధ్యత, ఒక భారము, అవన్నీ నీకు అర్థమయ్యేటట్టుగా తెలిసిద్ది అన్నమాట. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటినీ మోయాల, దాని ప్రకారం నడవాల. అలాగే దేవుని రక్షణ కూడా నువ్వు తీసుకుంటే దేవుని యొక్క రాజ్యానికి కావలసిన సామర్థ్యము అవన్నీ నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రియబిడ్డ, మరి అవన్నీ తెలుసుకోకుండానే మనము మరి ఉంటే పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతాయి? ఎవరైతే నమ్మి రక్షణ పొందితే నా మహిమను చూస్తారు, ఎవరైతే నమ్మరో వాళ్ళకి శిక్ష విధించబడిద్ది. అది కూడా ముందే దేవుడు తెలియపరుస్తున్నాడు. రక్షణ గురించి తేట తెల్లగా మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే మనము ఆ రక్షణ పొందాలి, ఇంటి మొత్తం రక్షణ పొందాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇంట్లో ఒక్కళ్ళు పొందితే కూడా దేవుడు అంటాడు, నీ ఒక్కదాని పొంది ఇంటి మొత్తాన్ని నేను రక్షిస్తానంట. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నీ ఫ్యామిలీ మొత్తాన్ని రక్షిస్తాను, నిన్ను బట్టి నీ ఒక్కదాన్ని బట్టి మొత్తాన్ని నేను రక్షణలోకి నడిపిస్తానని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. నిజమే అన్నమాట. మరి మొదట మనం ఒక్కొక్కళ్ళమే మరి అన్నుల్లో నుంచి రక్షణ పొందినప్పుడు ఒక్కొక్కళ్ళమే మనం రక్షణ పొంది. కానీ ఈ రోజున అందరూ రక్షణ పొందారు. బంధువుల్లో, మరి స్నేహితుల్లో, మరి రక్త సంబంధికులు, కొంతమంది అందరూ కూడా పొందుకుంటా దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకొని వారు రక్షించబడుతున్నారు. అంటే మనం మొదలుగా ఒక్కలే అవ్వచ్చు, కానీ దేవుడు ఆ తర్వాత నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షిస్తాను అంటున్నాడు. అందుకే మనం దేవుని సన్నిధానంలో ప్రియబిడ్డలారా ఈ మధ్యాహ్న కాలంలో సిద్ధపడదాము. ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి. ఏది అయితే మరి ఈ లోకంలో ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. ఏదేమైనా మనకి యేసయ్య ఉన్నాడు, మనమే భయపడాల్సిన అవసరం లేదు. ఉంటే ఈ ఊర్లో లేకపోతే ఆ ఊర్లో ఉంటాం అంతే. ఈ రెండు తప్పనిసి ఇక ఏమీ లేదు. ఆయన చిత్తమైతే ఇక్కడ ఉంటాం, మనము ఆయన నడిపిస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే తీసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని అంతకుమించి ఏం జరగదు కదా. ఒకవేళ ఏమైనా జరిగిద్ది అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకే రక్షణ పొందుంటే ఇక అన్నిటికీ మనకి బాధే లేదు, దిగులే లేదు. ప్రభు ఆయన పిలుపులో మనం ఉంటాము, ఉండి మనము దేవుని యొక్క కృపని సంపాదించుకుంటాం. నిజముగా మనము ఈ లోకములో ప్రియబిడ్డలారా ఎంత మనం ఆలోచిస్తాం, ఎన్నో ఈ లోక సంబంధమైన ఆలోచన చేస్తాం. మరి రక్షణ గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా? నిజమే కదా ప్రభా, మరి రక్షణ ఎందుకు వెనకబడిపోతున్నాను, ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఎందుకు నేను ఇలా ఆగిపోతున్నాను, ఎన్నిసార్లు నేను తీర్మానం చేశాను, ఎన్నిసార్లు నేను సిద్ధపడి వెనక్కి వెళ్ళిపోయాను అని మనం అనుకుంటున్నాం. నిజమే, మరి దేవుని సన్నిధానంలో మరి సిద్ధపడిన ఆత్మలను దొంగిలించే దుష్టాత్మలు దుష్టక్రియలు ఉండే గనక మనం సిద్ధపాటు కలిగేవారుగా ఉండాలి.
అందుకని మన జీవితాల్లో మనం దేవుని యొక్క కృపని సంపాదించుకునేవారిగా ఉండాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే నీ పరిస్థితి ఏంటి? ఎంత గొప్ప రక్షణ అంటే ఎంత గొప్ప రక్షణ! పరలోకం నీకు దేవుడు ఆ మహిమ రాజ్యంలో గొప్ప స్థితిని, మంచి ఏ దిగులు లేదు నీకు, ఆకలి దప్పిక లేని దేశంలో ఆ మహిమలో ముఖాముఖిగా దేవాతి దేవుణ్ణి మన ప్రభుని చూడటానికి గొప్ప కృపనిచ్చిన దాన్ని మనము పోగొట్టుకోకుండా ఈ క్షణమే మనము దాని గురించి ఆలోచన చేసి మనం నిజముగా దేవుని కృపనే సంపాదించుకోవాలి. అవన్నీ మనము దేవునిలో అలంకరించుకోవాలని దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ్యా, సహాయం దయచి మీ జీవాక్కులతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మీ ప్రియబిడ్డల పట్ల అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించండి. ఈరోజు రక్షణ గురించి మాట్లాడే ప్రభా, ఏ బిడ్డలు మరి రక్షణలో ఆగిపోయారో, ఏ బిడ్డలు రక్షణ పొందాలని ఆరుపాట పడుతున్నారో తండ్రి, మరి మొదటిగా ప్రతి వారికి మీ రక్షణ దయచే, పెద్దవారేమి చిన్నవారేమి పిల్లలేమి నాయన, యవ్వనస్తులేమి అనేక మందికి నాయన ఈ మధ్యాహ్న కాలంలో వారు సిద్ధపడి దయచి మీ రక్షణ మార్గాన్ని తెరవండి, అడ్డుల ఆటంకాలు కొట్టేయండి. దేవా, ఈ క్షణమే మీరు ఆ కార్యం జరిగించండి. బిడలకొండ యొక్క ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, అనారోగ్యాలు, ఆటంకాలు, అప్పు సమస్యలు, కోర్టు సమస్యలు, ఉద్యోగాల ప్రాబ్లం ఆయన సహాయం దయచేయనాయన. ఒక్కొక్కరు మీరు దీవించండి, మీరు దీవెనకరంగా మార్చండి ప్రభా. యవన కాలంలో నీ కాడు మోసే కృప దయచి ప్రతి ఒక్కరిని సిద్ధపడి దయచేయనాయన. మీ సిద్ధములో ఒక్కొక్కరిని సిద్ధపరిచిన ఆయన ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా నువ్వు మాట్లాడుతున్న విధానబడి స్తోత్రాలయ్యా. ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి, ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపడి దయచేయను ఆయన. మీరు అతి త్వరగా రాబోతున్నారు కనుక నాయన సిద్ధపడినట్లుగా నాయన ప్రతి ఒక్కరికి ఎందరో నీ పిల్లలు నాయన ఎదురు చూస్తున్నారు, వారందరికీ మీ రక్షణ భాగ్యం దయచేయను ఆయన. ఫ్యామిలీలు, కుటుంబాలు అయ్యా నీ సన్నిధానంలో వారు కృప చూపించు తండ్రి. దేవ, వృద్ధాపంలో తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యం దయచే. అంతవరకు నీ సన్నిధిలో నాయన మంచి ఆరోగ్యంతో కృప దయచే. పిల్లలు ప్రేమించే పిల్లలుగా చేయనైనా వారి జీవితాల్లో ఘనమ కార్యాలు జరిగించునైనా. యవనస్తులతో మీరు మాట్లాడండి, వారి చదువుల్లో పరీక్షల్లో సమస్తాన్ని మీరు సమకూర్చండి. భూలోకంలో కావాల్సినవి కూడా మీరు సమకూర్చిన ఆయన ఆత్మ సంబంధమైన వారికి అనుగ్రహించండి ప్రభా. మీ కృపతో నింపుతున్న యేసయ్య స్తోత్రాలు. సాతాంచుకులు, అంధకార శక్తి బంధకాల్లో ఉన్నవారిని మీరు ఇడిపిస్తున్న దేవా. మీ మంచి ఆరోగ్యం బలము దయచేతండి, వారి కనులు తెరవండి ప్రభా. బలమైన కార్యాలు జరిగించండి, మీ బలమైన కృపతో నింపండి ప్రభా. శక్తి కలిగిన అతికరగల నామంలో ప్రతి వారిని మీరు దర్శించి దీవించి మీ కృపలో భద్రపరిచిన ఆయన మీ బలమైన కార్యాలు జరిగించి ఒక్కొక్కరు మీరు ఆశీర్వాదకర్తలుగా చేసి మీ రాజ్యానికి వారసత్వం ఇచ్చి దీవించి మీరు మహిమ పొందమని నజరైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశ్రయించునుగాక, మీ అందరికీ రక్షణ వచ్చునుగాక. ఆమేన్.